ఎడ్యుకేషన్ విద్య అనేది మాతృభాషలో ఉండాలా లేదా ఇంగ్లీష్లో ఉండాలా? ఇదే చాలామంది మదిలో మెదిలే ప్రశ్న అనమాట. రీసెంట్గా నైజీరియా దేశం ఒక డెసిషన్ తీసుకుంది. ఇంతకుముందు ఏదైతే మాతృభాషలో విద్యా వ్యవస్థ, ముఖ్యంగా వాళ్ళ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది 2022లో కొత్త పాలసీ ప్రకారం మాతృభాషలో పెట్టాలని చెప్పి ఒక పాలసీ వచ్చింది. దాన్ని తీసేస్తూ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ఇంగ్లీష్లో ఉండాలని చెప్పి నైజీరియా ప్రభుత్వం రీసెంట్గా ఒక నిర్ణయం తీసుకుందనమాట. నైజీరియాలో మనం గమనిస్తే దాదాపు 500 స్థానిక భాషలు ఉన్నాయి. 500+ ఇండిజినస్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. నైజీరియా మనలానే ఒక బ్రిటిష్ కాలనీ. అక్కడ మొదటి నుంచి కూడా ఇంగ్లీష్ అలవాటే. అయితే చిన్నప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ చెప్పాలని అనుకున్నారు. నైజీరియాలో రకరకాల స్థానిక భాషలు ఉన్నాయి, రకరకాల ఎథ్నిక్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన డిఫరెంట్ డైలెక్ట్స్ ఉన్నాయి, లాంగ్వేజ్ ఉన్నాయి అన్నమాట. దానికి సంబంధించి 2022లో నైజీరియాలో ఒక పాలసీ వచ్చింది. మదర్ టంగ్నే ప్రమోట్ చేస్తూ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా మాతృభాషలో ఉండాలని. అయితే చాలా సమస్యలు వచ్చి పడ్డాయన్నమాట. మదర్ టంగ్లో లాంగ్వేజ్ బోధించడానికి, ఆ లాంగ్వేజ్లో చదువు బోధించడానికి టీచర్స్ సరిగా లేరు. దాంతోపాటు రెడీమేడ్ మెటీరియల్స్ లేవు, ట్రైన్ టీచర్స్ లేరు, టెక్స్ట్ బుక్స్ కూడా సరిగ్గా లేవన్నమాట. చాలా హప్హజార్డ్, అంటే ఇష్టం వచ్చినట్లు ఈ 3 సంవత్సరాలు అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చింది. దాంతో నైజీరియాకి సంబంధించిన మినిస్ట్రీస్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ అందరూ కూడా ఇది చాలా తప్పు, అకాడమిక్ రిజల్ట్స్ విపరీతంగా పడిపోతున్నాయి, పిల్లలు చదువుకోలేకపోతున్నారు, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారు. మదర్ టంగ్ మీద ఎమోషన్ అందరికీ ఉంటుంది, కానీ దానిలో ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ తీసుకోవాలంటే మాతృభాషలో విద్య ఉండాలని ఒక ఎమోషన్, కానీ ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ తీసుకుంటే కనుక నేషనల్ ఎగ్జామ్స్లో చాలామంది పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారు. అన్ని లెవెల్స్లో ప్రైమరీ, సెకండరీ, హైయర్ ఎడ్యుకేషన్ అన్నిట్లో కూడా ఇంగ్లీష్లోనే విద్య బోధించాలని చెప్పి ఇప్పుడు నైజీరియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. దానికి సంబంధించి కొత్త పాలసీస్ కూడా తీసుకొస్తుంది.